నమస్తే. నమస్తే. అఘోరి, లేడీ అఘోరి, ట్రాన్స్జెండర్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా మీరు మీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు ఈ శ్రీనివాస్కి సంబంధించి. ఏంటి ఈ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఉద్యమం ముందు నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అఘోరికి ఆ శ్రీనివాస్కి వత్తాసుగా ఉంటే నలుగురు మాత్రం మేము, శివరుద్ర గారు, నేను, జోగిని సంధ్య, బాలకృష్ణ గారు, మేము ముందు నుంచి ఈ అఘోరకు శిక్ష పడాలి, వీడు దొంగ అని ముందు నుంచి అనుకునే వచ్చాము. సో ఇప్పుడేమో చాలా మంది అఘోరి ఫేక్ అని వచ్చి మాట్లాడుతారు. సో హ్యాపీ, ఎవరు పోరాడిన ఉద్యమమే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీడియా సపోర్ట్ గా ఉంది. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎప్పటికీ అప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాకైతే ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కామెంట్స్ లో కూడా దేశవ్యాప్తంగా ఇన్నాళ్ళకు మీరు మంచి పని చేశారు అని జనాలు చెప్పడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. వాడు ఎప్పుడెప్పుడు ఏపీలో తెలంగాణలో అడుగు పెడతాడా అని వెయిటింగ్, అంతే, దానికోసం వెయిటింగ్ చేస్తున్నాను. అయితే మాధురి, ఒక వ్యవహారం కాదు ఈ శ్రీనివాస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో నానా రచ్చ చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా క్వశ్చన్ చేద్దామంటే భయం, అమ్మో అఘోరి ఏమైనా చేస్తారేమో, మా కుటుంబాలకు ఏమవుతుందేమో అని. అలాగే కొన్ని కారణాల వల్ల పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తూ వచ్చారు. ఎంత పబ్లిక్గా న్యూసెన్స్ చేసినా, ఎంత గుడ్ల దగ్గర రచ్చ చేసినా కొంత సంయమనం పాటిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి పాపం పండింది అనుకోవాలి. అవునండి, వాడు చేసిన కర్మ వాడే. అప్పటి నుంచి నేను వాని వల్ల ఎంత ఏడ్చానో నాకు తెలుసు. సో నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా నన్ను చాలా అవమానించారు, చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నువ్వు ఎందుకు ఇట్లా అఘోర గురించి మాట్లాడుతావు, నీకేం అవసరం అని చాలా పెద్ద వాళ్ళు నాకు కాల్ చేసి బెదిరించారు. సో నేను చాలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అన్నం కూడా తినుకోకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. సో ఓకే, నేను ఏది అడిగేసినాక నా శివ ఏదో ఒక రోజు తోడుండడా అని నేను ఆ రోజు అనుకున్నా. ఈ శ్రీనివాస్ ప్రతి చోట ఇప్పుడు సనాతన ధర్మం నేను కాపాడుతాను, ఆడపిల్లల్ని కాపాడుతాను, చిన్నపిల్లలను కాపాడుతాను అని ముందుకొచ్చిన వ్యక్తి ఈ రోజు 4 రోజుల నుంచి ఎందుకు పరారిలో ఉన్నాడు అంటే తన వాయిస్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. అంత గంభీరంగా మాట్లాడే, తల మండం వేరే చేస్తా అన్న ఈ శ్రీనివాస్ వ్యక్తి ఈ రోజు 4 రోజుల నుంచి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికి అప్డేట్ ఇవ్వకుండా ఎందుకు ఇలా దాక్కుంటున్నాడు అంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టే. ఈయన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఒక అమ్మాజీ, ఒక మాతాజీగా నమ్మారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఘోర ఏంది రావడం అంటే బట్టలు లేకోకుండా రావడము, ఏదేదో మాట్లాడము, అన్ని చేయడము, ఏకదమ్ము శివునికి పూజ చేయడము, సనాతన ధర్మం మాటికి సనాతన ధర్మం అంటుంది ఏదని చాలా మంది నమ్మేది మొదలు పెట్టారు. సో ఈ రోజు శ్రీనివాస వ్యక్తిని ఎవరు నమ్మట్లేదు. రైట్. మనతో పాటు శివరుద్ర స్వామి జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే శివరుద్ర స్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?